ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. కుటుంబ విషయాల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు. రహస్య ప్రేమ వ్యవహారం బయటపడుతుందనే భయం ఉండవచ్చు. ప్రేమ సంబంధాలలో ఉద్రిక్తతలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బాగా చూసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. ఈరోజు మీకు స్పష్టమైన మరియు ప్రత్యక్ష సంభాషణ చాలా అవసరం. భావోద్వేగాలకు బదులుగా తార్కం మరియు హేతుబద్ధతను ఉపయోగించి సమస్యలను పరిష్కరించుకోండి. వృత్తిపరమైన చర్చలు లేదా వ్యక్తిగత సంభాషణలలో పూర్తిగా నిజాయితీగా ఉండండి. మీ మాటలను ధిక్కరించడం అపార్థాలకు దారితీస్తుంది. ఈరోజు మీ సంబంధాలలో ఒక ముఖ్యమైన నిర్ణయం లేదా నిబద్ధత తీసుకోవాల్సిన సమయం. ఇందులో భాగస్వామ్యం లేదా ప్రేమ సంబంధం ఉండవచ్చు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానిని పూర్తి అవగాహనతో తీసుకోండి. సాయంత్రం ఆనందంతో నిండి ఉంటుంది. ఒక చిన్న పార్టీ లేదా పాత స్నేహితులతో తిరిగి కలవడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. సంబంధాలలో సైద్ధాంతిక సంబంధం ముఖ్యమైనది. భవిష్యత్తు లేదా ప్రయాణం గురించి భాగస్వామితో చర్చలు జరపవచ్చు. నిజాయితీ మరియు స్పష్టమైన సంభాషణ సంబంధాలను బలోపేతం చేస్తాయి. ఒంటరి మహిళలు ఆన్లైన్లో లేదా సుదూర ప్రాంతం నుండి ఎవరితోనైనా సంభాషణ ప్రారంభించవచ్చు. మాటలపైన కాదు, ప్రవర్తనపైన నమ్మకం ఉంచండి. మీరు కొత్త దిశను లేదా అవకాశాన్ని పొందవచ్చు. శిక్షణ, సెమినార్ లేదా సీనియర్ అధికారితో సమావేశం అయ్యే అవకాశం ఉంది. విద్య, చట్టం, మీడియా, డిజైన్ లేదా కన్సల్టింగ్ రంగాల్లో మహిళలకు ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. మీ ప్రెజెంటేషన్ మరియు ఆలోచనలు ప్రభావం చూపుతాయి. ఉత్సాహంతో మీ ప్రతిపాదనను అంగీకరించవద్దు. వాస్తవాలను తనిఖీ చేయడం ముఖ్యం. దీర్ఘకాలిక పెట్టుబడులను పరిగణించవచ్చు. విద్య లేదా విదేశాలకు సంబంధించిన ఖర్చులు సాధ్యమే. ఆకస్మిక ద్రవ్య లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ ప్రణాళికబద్ధమైన ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టే ముందు పత్రాలను జాగ్రత్తగా చదవండి. ఆన్లైన్ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. మీ నడుము, మోకాళ్ళు, తలనొప్పి యొక్క సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. తక్కువగా నీరు త్రాగడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి, కావున జాగ్రత్తగా ఉండండి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. గోరువెచ్చని నీరు త్రాగండి మరియు ఉప్పును సమతుల్య పరిమాణంలో తీసుకోండి. తేలికపాటి సాగతీత వ్యాయామాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు శ్రేయస్సు మరియు పురోగతి సూచించబడతాయి. సంపద మరియు వనరుల పెరుగుదల మీకు మానసిక సంతృప్తిని తెస్తుంది. ప్రభావవంతమైన వ్యక్తులను కలవడం వల్ల భవిష్యత్తుకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ సానుకూల ఆలోచన మరియు సమతుల్య విధానంతో మీరు పరిస్థితులను పూర్తిగా ఉపయోగించుకుంటారు. మీరు ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీ కుటుంబానికి ఇచ్చిన ఏవైనా వాగ్దానాలను నెరవేర్చడం ముఖ్యం. మీరు పనిలో మీ అభిప్రాయాన్ని తెలియజేయడంలో విజయం సాధిస్తారు మరియు ప్రయాణ సమయంలో మీరు ముఖ్యమైన సమాచారాన్ని పొందవచ్చు. కోర్టు సంబంధిత భూ వివాదాలు, స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు ఒక పరిష్కార దశకు చేరుకుంటాయి. చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలకు స్పష్టత లభించి ఉపశమనం కలుగుతుంది. చట్టపరమైన వ్యవహారాల్లో మీకు అనుకూల పరిణామాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం మీ వైపు ఉంటుంది. ఆర్థిక విషయాల్లో క్రమంగా స్థిరత్వం ఏర్పడుతుంది. భూమి, స్థిరాస్తి వ్యవహారాల్లో లాభదాయక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యం ఇస్తుంది. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటిస్తే శక్తి, ఉత్సాహాలు నిలుస్తాయి. వృత్తి రంగంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమ సంబంధిత విషయాల్లో స్పష్టత పెరిగి అపోహలు తొలుగుతాయి. వైవాహిక జీవితంలో పరస్పర విశ్వాసం బలపడి సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈరోజు మీరు మీ జీవితంలో స్థిరత్వం మరియు సామరస్యాన్ని అనుభవిస్తారు. మీ భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో సమయం గడపడం మిమ్మల్ని సంతోషపరుస్తుంది. పరస్పర అవగాహన పెంచుకోవడానికి కమ్యూనికేషన్ చాలా కీలకం, కాబట్టి మీ భావాలను పంచుకోవడానికి వెనకాడకండి. పనిలో మీ కృషికి ప్రతిఫలం లభిస్తుంది మరియు మీ సహోద్యోగులు మిమ్మల్ని అభినందిస్తారు. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచండి, ఎందుకంటే ఇది మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది. కొత్త ప్రాజెక్టును ప్రారంభించడం ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం గుర్తుంచుకోండి. మీ ఆరోగ్య విషయంలో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి మరియు మీ శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతికూలతకు దూరంగా ఉండడానికి మరియు సానుకూల వైఖరిని కొనసాగించడానికి ప్రయత్నించండి. మీ సామాజిక జీవితంలో కొత్త సంబంధాలకు అవకాశాలు తలెత్తుతాయి. స్నేహితులతో బయటకు వెళ్ళడం సాధ్యమే, ఇది మీ శక్తిని పెంచుతుంది. సంక్లిప్తంగా ఈరోజు మీకు సామరస్యం, ఆరోగ్యం మరియు సానుకూలత కలిగిన రోజుగా ఉంది.
మీ సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశం ఇది. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్ని కొత్త ఆలోచనలు మరియు సంబంధాలు మీకు ప్రయోజనాలను తీసుకురావచ్చు, కానీ మీ ఖర్చులను అదుపులో ఉంచుకోండి. కుటుంబ విషయాలకు సంబంధించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. దూర ప్రయాణాలు లేదా మతపరమైన ప్రదేశ సందర్శన సాధ్యమవుతుంది. విదేశీ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది, అయితే మీరు మీ పిల్లలు మరియు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు ఉన్నత అధికారులు మరియు సహోద్యోగుల నుండి మద్దతు లభించదు. ప్రత్యర్థులు లేదా పోటీదారులతో లోతైన చర్చలను నివారించాలి. ఈరోజు మీకు కొంత డబ్బు ఖర్చు అవుతుంది. ఈరోజు మీరు దీర్ఘకాలిక ప్రణాళికను తీవ్రంగా పరిశీలిస్తారు. క్లిష్ట పరిస్థితిలో మీరు అకస్మాత్తుగా అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సహాయం పొందవచ్చు. ఇది అనేక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. విధానాలు లేదా సురక్షితమైన పెట్టుబడులకు ఇది మంచి సమయం. ప్రతికూల ధోరణులు ఉన్న వ్యక్తులు మీకు పరువు నష్టం లేదా అవమానాన్ని కలిగించవచ్చు. మీ పనిలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడం మంచిది. విద్యార్థులు సోషల్ మీడియా మరియు అనవసరమైన సంభాషణలకు బదులుగా చదువుపై దృష్టి పెట్టాలి. వ్యాపార పరిస్థితులు ఇప్పుడు మెరుగుపడతాయి. పని కోరుకున్న విధంగా సాగడం ప్రారంభం అవుతుంది మరియు మీ ఆదాయం కూడా మెరుగుపడుతుంది. పనిలో అసూయపడే సహోద్యోగుల పట్ల జాగ్రత్త వహించండి. మీరు వారు మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు. బయటి వ్యక్తి ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించవచ్చు. కుటుంబ విషయాల జోక్యాన్ని తగ్గించండి. తులారాశి వారికి ఈరోజు సమతుల్యత మరియు జాగ్రత్త వహించాల్సిన రోజు. మీ పిల్లలు మరియు జీవిత భాగస్వామికి ఖర్చులు పెరగడం మీ బడ్జెట్ను కొద్దిగా ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఆర్థిక విషయాల్లో ఆలోచనాత్మకంగా చర్యలు తీసుకోండి మరియు అనవసరమైన ఖర్చులను నియంత్రించండి. సరైన ప్రణాళికతో పరిస్థితి అదుపులో ఉంటుంది. మీ ప్రతి ప్రయత్నంలోనూ మీ తండ్రి మద్దతు మీకు లభిస్తుంది. ఒక సలహా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యంలో స్వల్ప క్షీణత సంభవించే అవకాశం ఉంది. ఇది చిరాకుకు దారితీస్తుంది. చిన్న విషయాలకు కుటుంబ సభ్యులతో వాదించకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీ పని వాతావరణంలో దగ్గరగా లేదా దూరంగా ప్రయాణించే అవకాశం మీకు ఉండవచ్చు. ఈ ప్రయాణం భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు మధ్యస్థ లాభాలను చూస్తారు మరియు వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు మతపరమైన మరియు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇది మనశ్శాంతిని కలిగిస్తుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించండి. సమతుల్య వైఖరి విజయవంతమైన రోజును నిర్ధారిస్తుంది. తిరోగమన గ్రహాలు గత తప్పులను సునాయాసంగా పరిష్కరించుకోవడానికి మీకు శక్తినిస్తాయి. సృజనాత్మకత ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించడానికి ఇది మంచి రోజు. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల పిల్లలు లేదా ప్రియమైన వారితో అడ్డంకులు ఏర్పడవచ్చు. ప్రమాదకర పెట్టుబడులు లేదా జూదం మానుకోండి. ఇది సృజనాత్మకత సమీక్షకు సమయం. మెరుగుదలలకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు తుది ప్రారంభానికి ఒత్తిడిని నివారించండి. ఊహాజనిత మార్కెట్లు లేదా సృజనాత్మకత ఆస్తులను పునఃపరిశీలించండి. అనవసరమైన డిజిటల్ సభ్యత్వాలను తొలగించడం ద్వారా డబ్బు ఆదా చేయండి. మనసు చంచలంగా ఉండవచ్చు. మీ గుండె మరియు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు అధిక శారీరక శ్రమను నివారించండి. ఈరోజు మీ భుజాలపై బాధ్యతల భారం కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. భౌతిక సుఖాలు లేదా కెరీర్ ఆశయాలు మిమ్మల్ని ముంచెత్తనివ్వకండి లేదా స్వయంగా కలిగించుకుందా అనేది గుర్తుంచుకోవడం ముఖ్యం. మీ పనిని ఆస్వాదించండి, దానిని భారంగా భావించకండి. పని భారం పెరిగినప్పుడు వాటిని ఇతరులతో పంచుకోండి. మొత్తం భారాన్ని ఒంటరిగా మోయకండి. మీ ఆర్థిక పరిస్థితి మరియు కెరీర్ పునాది క్రమంగా బలపడుతుంది. క్రమశిక్షణ మీకు విలువైనది, కానీ మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. శాశ్వత విజయం కోసం స్థిరమైన ఒత్తిడి కంటే సమతుల్య ప్రయాణాలను ఉపయోగించండి. విద్యార్థులు తమ చదువులో బాగా రాణిస్తారు. వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు. ఒక సామాజిక కార్యక్రమానికి హాజరు కావడం వల్ల మీరు కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడానికి మీరు చర్యలు తీసుకుంటారు. వృత్తిలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. పని స్థలంలో పరిస్థితులు ఒక్కసారిగా మారి మీకు కొత్త బాధ్యతలు అప్పగించబడే అవకాశం ఉంది. మీరు చూపే సమర్థత ఈ మార్పులను మీకు అనుకూలంగా మలచగలదు. ఓర్పు మరియు చాతుర్యంతో వ్యవహరించుట అవసరం. మీకు న్యాయం చేయవలసిన వాళ్ళే సంపూర్ణంగా న్యాయం చేస్తారని భావన కలగవచ్చు. అటువంటి సందర్భాలలో ఆవేశానికి లోను కాకుండా తర్కబద్ధంగా స్పందించడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా అడుగులు వేయాలి. అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే స్థిరత్వం పొందగలరు. కుటుంబ సభ్యుల మద్దతు మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రేమ సంబంధిత విషయాల్లో స్పష్టత అవసరం. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెంచుకుంటే చిన్న చిన్న విభేదాలు సర్దుకుంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తాయి. శక్తి ఉత్సాహాలు మెరుగుపడతాయి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు.
మీరు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.